హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ పచ్చికారంతో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే అల్లం కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారానికి సరిపడా మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటను సిమ్లో ఉంచి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులోకి వేసి వేయించుకోవాలి. ఎగ్స్ కూడా ముందుకి మొత్తం చుట్టూ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి పర్ఫెక్ట్గా. అలా అయితేనే మనకి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క, బిర్యానీ ఆకు, లవంగా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం మిర్చి తీసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా క్యాప్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం అందులోకి మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి పెరుగు ఉండలుగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక పొంగు అయితే రానివ్వాలి. చూడండి, కర్రీ అయితే ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని 5 మినిట్స్ వరకు అందులో ఫ్రై చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. కర్రీ అయిపోయాక దించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.